హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? కాఫీలు, టిఫిన్‌లు అయిపోయి లంచ్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసారా? ఈరోజు నేను లంచ్‌లోకి గుడ్డు, ములక్కాయ, శనగల పులుసు కర్రీ వండుతున్నాను. అది ఎలా ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక కప్పు శనగల్ని వేడి నీళ్ళల్లో 4 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న శనగల్ని కొంచెం సాల్ట్ ఏసి ఉడకబెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇదిగోండి శనగలు ఉడకబెడుతున్నాను. తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అది మీ ఇష్టం. మీరు ఎన్నైనా ఏసుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ ఉడకబెడుతున్నాను. ఎగ్గు, ములక్కాయ కలిపొండాను. అలాగే శనగలు కూడా పులుసు కర్రీ చేశాను గానీ, ఇలా ఈ 3 కలిపి వండటం ఇదే మొదటిసారి. ఈ ఎగ్స్, శనగలు ఉడికేలోపు ఈ కర్రీలోకి గ్రేవీ కోసం ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అందుకు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు, కర్రీకి సరిపడా కారం నేను ఇక్కడ 2 స్పూన్లు వేశాను. ఒక గుప్పెడు జీడిపప్పులు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ వెజ్ కర్రీస్‌లోకైనా, నాన్ వెజ్ కర్రీస్‌లోకైనా గ్రేవీ కోసం చాలా బావుంటుంది. కర్రీస్ చాలా టేస్ట్‌గా వస్తాయి. ఇది రెడీ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు శనగలు, ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయినియి. ఇక ఈ ఎగ్స్ పీల్ తీసేసి కర్రీ స్టార్ట్ చేయాలి. బయట పుల్కాలు గానీ, రోటీస్ గానీ తెచ్చుకున్నప్పుడు అందులోకి కాంబినేషన్‌గా ఈ కర్రీ ఇస్తారు. అది చాలా బావుంటుంది. మా వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతా ఉంటారు ఇలా వండమని. ఇక అడుగుతున్నారు గదా! అని జెప్పేసి నేను గూడా వండుతున్నాను. టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి. కోడిగుడ్లు ఒకరోజు, 2 రోజులు ముందు పెట్టిన గుడ్లు గనక తీసుకొచ్చి ఉడకబెడితే వాటి మీద పెంకు అంత మంచిగా రాదనమాట. అందుకని నేను ఎప్పుడు గుడ్లు తీసుకొచ్చి ఉడకబెట్టినా గూడా ఇలా కిందేసి రోల్ జేస్తాను. బండకేసి చిదిపితే పెంకు మంచిగా ఊడొచ్చిద్ది. అది కొత్తయైనా, పాతయైనా అప్పటికప్పుడు పెట్టిన గుడ్లయితే అసలు రావనుకోండి. ఇలా చేస్తే ఎప్పుడు పెట్టిన గుడ్లైనా సరే మంచిగా పీలొచ్చేస్తది. ఈ గుడ్డు ఖరాబవ్వకుండా మంచిగా ఉంటదనమాట. ఇదిగోండి ఇవి రెడీ అయిపోయినియి. చూడటానికి చాలా బావున్నాయి. మంచి కలర్‌ఫుల్‌గా. అలాగే తినేయాలనిపిస్తుంది. ఇంకొక బాండీలోకి ఆయిలేసుకొని, అందులోకి 2 స్పూన్లు జీలకర్రేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఆనియన్ అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కాదులెండి. నేను ఎక్కువే ఏస్తున్నాను. ఎందుకంటే ఊరు నుంచి తీసుకొచ్చాను గదా! ఇక అది అయిపోయిన దాకా మన చేతులు ఊరుకోవనమాట. అన్నిట్లో ఎక్కువ ఎక్కువ వేసేస్తాను. ఈ టమాటాలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, కొంచెం కస్తూరి మేతి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా. ఈ కర్రీలోకి టమాటాలు ప్యూరీ ఎక్కువేసుకొని, పెరుగు కొంచెం తక్కువేసుకోవచ్చు. లేదా పెరుగైనా ఎక్కువేసుకోవచ్చు. ఎలా చేసినా కర్రీ టేస్ట్ మారదు. చాలా బావుంటుంది. ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పేసుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత గుమగుమలాడుతా మంచి స్మెల్లొస్తుంది. ఇవి మొత్తం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా ఏసి మగ్గించుకోవాలి. ములక్కాయల్లోకి ఉప్పేయవసరం లేదు. ముందుగానే ఏసాం గదా! కర్రీకి సరిపడా. ఇక ఆ ఉప్పు ఆ ములక్కాయలకు పట్టేస్తదనమాట. ఈ ఉప్పు, ములక్కాయలు పట్టేంత వరకు మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఈ ములక్కాయలు ఆయిల్‌లో మంచిగా మగ్గిపోయినియి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ గూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ నూనెలో ఫ్రై అయితే కర్రీ చాలా బావుంటుంది. ఈ గుడ్లు వేసుకున్నాక అడుగు పట్టకుండా మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి కలర్ మారేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బావుంటది. లేదా మీడియం ఫ్లేమ్‌లో గానీ, హై ఫ్లేమ్‌లో గానీ పెడితే తొందరగా ఫ్రై అవ్వాలని కర్రీ మాడిపోద్ది. ఈ మూత తీసి ఫ్రై చేస్తే ములక్కాయలు మరీ ఫ్రై అయిపోతాయనమాట. మాడిపోతాయి. అందుకని జెప్పేసి కొంచెం సేపు తిప్పిన తర్వాత మూత పెట్టుకున్నాను. ఆవిరికి ములక్కాయలు గూడా మగ్గిపోతాయని జెప్పేసి. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం గదా! గ్రేవీ కోసం అది గూడా వేసుకొని ఆయిల్‌లో ఇది కొంచెం సేపు ఒక 2 మినిట్స్ దీన్ని గూడా ఉడికించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గ్రేవీలో ఏసాను. తాలింపులో వేయలేదు. ఇంక మనం ఇందులోకి ఏం వేయాల్సిన పని లేదు. కొంచెం వాటరేసుకొని మనకి గ్రేవీ ఎంత థిక్‌గా కావాలో అంతవరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడటానికి మాత్రం చాలా బావుంది. ఇదిగోండి ఇది ఉడికిన తర్వాత శనగలు గూడా వేసేస్తున్నాను లాస్ట్‌లో. ఈ శనగలు లాస్ట్‌లోనే వేసుకోవాలి. లేకపోతే ఇవి కూడా తాలింపులో వేసేస్తే ఫ్రై అయిపోతాయనమాట. కొంచెం గట్టిగా అవుతాయి. అందుకని జెప్పేసి గ్రేవీలో ఏస్తున్నాను. గ్రేవీలో అయితే ఉడుకుతాయి గదా! ఇంక ఈ వాటరేసుకొని ఒక 3, 4 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కర్రీ అయిపోయినట్టే. ఈ కర్రీలోకి ఇంకా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం వంకాయలు గానీ, బెండకాయలు గానీ ఇట్లా ఏవైనా సరే పులుసు కర్రీలోకి యాడ్ చేసుకుంటే కర్రీస్ మరీ టేస్ట్‌గా ఉంటాయి. ఇది అయిపోయింది. గ్రేవీతో పాటు ఈ 3 బాగా ఉడికిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవటమే. ఈ కర్రీ మంచి స్మెల్లొస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుడ్డు, ములక్కాయ, శనగల కర్రీ.